गणपतये स्वाहा सरस्वत्यै स्वाहा महालक्ष्म्यै स्वाहा महाप्रसाय स्वाहा गौतम्यै स्वाहा महास्कन्दाय स्वाहा नर्मदायै स्वाहा महावस्त्राय स्वाहा पारपाराय स्वाहा सरस्वत्यै स्वाहा महालक्ष्म्यै स्वाहा महादेव्यै स्वाहा महाचण्डीश्वराय स्वाहा भयोष्ट्यै स्वाहा महाचण्डिकायै स्वाहा वस्त्राय स्वाहा महापारमालाय स्वाहा जगत्ताय स्वाहा महाशरणाय स्वाहा वस्त्रे स्वाहा చెప్తాడు. ఆయన ఖాళీగా ఉండలేదు ఇక్కడ, నువ్వు ఖాళీగా ఇక్కడే ఉంటున్నాడే అనుకుంటున్నా.
विष्णुनाम सहस्रेश्च शिवनाम एक
ఉత్తమం. శివనామం 1000 పలికితే ఎంత ఫలితమో శివనామం ఒకటి పలికితే అంత ఫలితము. అటువంటి శివనామాలు 1000 పలికితే ఎంత ఫలితమో దేవీ నామం ఒకటి పలికితే అంత ఫలితము అని చెప్పబడుతున్నది. కాబట్టి అమ్మవారు భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమః అని. స్త్రీలు పసుపు కుంకుమతో అమ్మవారిని మనసులో తలుచుకొని ఆ పాదాల మీద పసుపు కుంకుమ వేస్తేనే చాలు కాదు. చాలా సంతోషపడి ఆనందపడి అందరూ స్త్రీలకు కూడా దీర్ఘ సుమంగళీత్వానికి చల్లగా కాపాడుతుంది, అట్టుకోబడుతుంది. అమ్మవారికి సహస్రనామం చాలా మంచి పని చేశారు. ప్రతి శుక్రవారము మంగళవారము ఒక వారం నాడు పారాయణం చేయడం మన గ్రామానికి మన దేవాలయం మనోహర కైలాసవాస పట్టణ నివాస స్వామి ప్రతిష్టా మహోత్సవాంగ పూజా క్షేత్ర ప్రశస్తిమవధారయా. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దోషాలు జరిగి ఉంటే అటువంటి దోషాలు పాపాలు కూడా వారణాసి క్షేత్రం పోయి స్వామివారిని దర్శించినప్పుడు పటాపంచలైపోతాయి. పొరపాటున కాశీలో కూడా ఏదైనా క్షేత్రంలో పొరపాటు బ్రహ్మాండ నాయక స్వామిన్ ప్రతిష్టా మహోత్సవాంగత్వేన భారతం భాగవతం రామాయణం అవధారయా. యొక్క రామాయణంలో మనకు మీద కనుక కాలు పెట్టామంటే ఈ పడవ కాస్త ఒక మనిషి అయిపోతుంది. ఇంటి దగ్గర ఉన్న ఆమెకి సంపాదించి పెట్టేసరికి నాకు సరిపోతుంది. ఇప్పుడు వారికి మనందరికీ కూడా ఇంతటి పుణ్య విశేషం ఆ యొక్క యోగం ఆ గుడికి ఎట్లాగొచ్చిందో కృష్ణ పరమాత్మ రాయభారం చేయటానికి వచ్చినప్పుడు యుద్ధం ఆపడానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు పింగళుడు బంగారు మనకి భక్తి ప్రధానమే కానీ ఇక్కడ ఐశ్వర్యం కాదు చెప్పబడుతుంది. కాబట్టి స్వామివారి యొక్క ఈ విశేష కార్యక్రమాల్లో మనం ఎంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటే స్వామివారు మన కృపాకటాక్షం చూపిస్తారు. ఈరోజు కార్యక్రమాలు పూర్తయినాయి. మంగళహారతి ఇప్పుడు తర్వాత వెంటనే మీకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకు మీరు కంకణధారణ చేసిన దంపతులందరూ కూడా వచ్చినట్టయితే విఘ్నేశ్వర స్వామి పూజ పుణ్యహవాచనం పంచగవ్యారాధన చేసి 9:50 వృషభ లగ్నం ప్రారంభమవుతుంది. వృషభ లగ్నం ప్రారంభం కాగానే ధాతున్యాసం రత్నన్యాసం చేసేసి యంత్రస్థాపన చేసి విగ్రహాలు పెట్టడం మొదలు పెడితే భక్తులు లోటింగ్ మొదలైందంటే ఇక మన భక్తులు ఏమన్నా అనౌన్స్మెంట్ చేయకు అప్పుడే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అనౌన్స్ వద్దని అంటున్నారు. అనౌన్స్మెంట్ చేయకు స్వామి తినమన్నారు. బట్టల మీద దోషం లేదండి. మైకిల్ తీసేయాలి. రేపు సాయంత్రం వరకు ఏ బట్టలంట జాగ్రత్త. ఏ బట్టలంట మార్చుకోకూడదు. ఏం కదండి మీరండి పందులు గారంట.